హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నవ్య ట్రెండింగ్ వ్లాగ్స్. మనకి కొన్ని బ్లౌజెస్ అనేవి పాడవుతుంటాయండి. కానీ శారీస్ చాలా బావుంటాయి. వాటి కోసం అని చెప్పి మళ్ళీ కొత్త బ్లౌజెస్ వేలు పెట్టయితే మనం స్టిచ్ చేయించలేం గదా! సో, అలాంటి వాటికి సింపుల్ వేలో మనం ఎలాగైతే కొత్త బ్లౌజెస్ క్రియేట్ చేసుకోవాలి అనేదైతే ఒక చిన్న హెల్ప్‌ఫుల్ వీడియో అండి ఇది. వీడియో చివరి దాకా చూడండి. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి నా పెళ్ళప్పటి శారీ అండి. సో, ఇది కనిపిస్తుంది గదా! ఈ మోడలేమో హాఫ్ శారీ మోడలు. కిందొచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్. పైన పవిటకొచ్చేసేమో పింక్ కలర్ వస్తుందనమాట. సో, దీంతో పాటు ఈ బ్లౌజ్ అనేది నాకు డిఫాల్ట్‌గా డిజైనర్ బ్లౌజొచ్చింది. నేనైతే దీనికి ఎలాంటి మగ్గం వర్క్ చేయించలేదు. దీని కాస్ట్ 2200 అండి శారీ విత్ బ్లౌజ్ వర్క్ తోటి. తీసుకొని నేనైతే 10 ఇయర్స్ అవుతుందండి. అప్పటినుంచి యూజ్ చేస్తున్నాను. వర్క్ అయితే ఎక్కడ చెక్కు చెదరలేదండి. మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి క్లాత్ అనమాట. అక్కడక్కడ పోగులు పట్టుకున్నట్లు షేడ్ ఔట్ అయిపోయి పాత బ్లౌజ్‌లాగా అయితే అనిపిస్తుంది. అందుకోసమని నేను మగ్గం వర్క్ చేపిద్దామని అడిగితే దీనికి 4000 అయితే అడిగారు వాళ్ళు. అంత పట్టి మళ్ళీ నేనైతే కొత్త బ్లౌజ్ చేయించాలనుకోలేదు. అందుకే నేనేం చేశానంటే నెట్ ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను రెడ్ కలరు. దీనికి నా దగ్గరైతే ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది కదా! అందుకని ఇక్కడ ఏవైతే మనకి మిర్రర్స్ విత్ పింక్ కలర్ థ్రెడ్ కనిపిస్తుందో దాన్నయితే నేను మిషన్‌తో స్టిచ్ చేశానండి. కనీసం ఈ చుట్టూ ఉన్న బాల్స్ అన్నా మగ్గం వర్క్ చేపిద్దామని అడిగితే దానికి కూడా 1000 రూపీస్ అడిగారు. అంత పెట్టి అవసరం లేదని చెప్పేసి నేనే జస్ట్ బాల్ చైన్ అయితే తెచ్చి ఫెవికాల్ తోటి స్టిక్ చేశానండి. సో, ఇదనమాట ఓవరాల్ లుక్కు. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా! మీకైతే ఓల్డ్ బ్లౌజ్ బాగా ఉందనిపిస్తుందా? న్యూ బ్లౌజ్ బావుందనిపిస్తుందా? ఏ బ్లౌజ్ బావుందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.